అందరికీ నమస్కారం. హైడ్రాలిక్ 2M విప్లవ్ 40 HP 5105 NHP అండి. మన ఏరియాలో చాలామందికి ఇచ్చాం. 5105 అనేది 40 HP. దీనికి మాయ లేదు, మంత్రం లేదు, టెక్నాలజీ మాత్రమే మీ వైపు ఉంది. 2MB హైడ్రాలిక్ ప్లవ్ 40 HPకి మ్యాచ్ అయి ఉంది. దీని అప్డేట్ ఎలా వర్క్ చేస్తుంది, ఏ విధంగా రొటేషన్ అవుతుంది హైడ్రాలిక్ 2MB ప్లవ్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ 40 HPలో ఈ సాఫ్ట్వేర్ నడుస్తుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా జాన్ డియర్ అందుబాటులో వచ్చింది రైతులకు అనేసి. అక్కడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒకసారి విందాం. 5105 40 HP డ్యూయల్ క్లచ్ 2MB హైడ్రాలిక్ ప్లవ్. అక్కడ ఏదో తేజస్ సార్ చెప్తున్నాడు, వెళ్దాం. నేను వచ్చేసరికి ముగిసిపోయింది. ఓకే, ఇప్పుడు ట్రంప్4 గురించి మాట్లాడదాం కొన్ని నిమిషాలతో పాటు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన JDDSCలు. ప్రస్తుతానికి కడప అమర్ సాయి మోటార్స్ కడప ప్రస్తుతానికి లైవ్లో ఉన్నాం. మన పర్మనెంట్ డివిజన్ శివన్న గారు కూడా లైవ్లో ఉన్నారు. నిన్న ఒక JD లింక్లో ఒక సెన్సార్ చూసాం. ఓకే, ఇంజన్ ఆయిల్ సెన్సారు, టెంపరేచర్ సెన్సారు, ఎయిర్ చోక్ సెన్సారు. అదేది అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసి ఆపేసాం అనుకో, అప్పుడు కూడా ఇది వస్తుంది. దీంట్లో వస్తుంది, JD లింక్లో కూడా. ఓకే, ఇందులో ఏదైనా డ్యామేజ్ అయ్యి చోక్ అయినా కూడా లోపల కూడా అది కూడా దీనివల్ల దానికి తెలుస్తుంది. సో ఇక్కడ ఇది బ్లాక్ చేసినా కూడా తెలుస్తుంది. ఈ సెన్సార్ ముందు బండ్లలో చిన్న బండ్లలో ఉందా? లేదు సార్. అందుకే అంటే నాకు తెలిసినంత వరకు, నేను కాంపిటీషన్లో చూసినంత వరకు అయితే ఈ డ్రై ఎయిర్ ఫిల్టర్ ఉన్న అన్ని బండ్లకి కూడా చోక్ సెన్సార్ అన్నదైతే మీటర్ దాంట్లో వస్తుంది. ఓకే, బేసిక్గా అందరికీ కూడా ఇది ఇస్తాం. రైట్, డ్రై ఫిల్టర్ సెన్సార్ ఇందాక సార్ చెప్పాడు కదా. అవును సార్. కస్టమర్ టోటల్ ఫిల్టర్లు అసలు క్లీన్ చేయకోకుండా అలాగే వదిలేసి అసలు 10 hours కంటిన్యూగా రోటావేటర్ కొట్టినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పై ఫిల్టర్ ఇదవుతుంది. దాని తర్వాత కింద ఫిల్టర్ ఇదవుతుంది. పై ఫిల్టర్ వచ్చేసి క్లాత్ ఫిల్టర్, ఇది పేపర్ ఫిల్టర్. లోపల ఫిల్టర్ వచ్చేసి క్లాత్ ఫిల్టర్. క్లాత్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే 99.9% డస్ట్ని లోపలికి పోవడానికి అడ్డుకుంటుంది. అది ఎప్పుడైతే ఫుల్ జామ్ అయిపోతుందో ఎయిర్ తీసుకోవడానికి, బండికి కావాల్సిన ఎయిర్ ఎప్పుడైతే అవుతుందో ఈ సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. ఈ సెన్సార్ యాక్టివేట్ అయ్యి మీకు బోర్డులో సింబల్ పడుతుంది. ఫిల్టర్లు కంపల్సరీ తీసి గాలి రాక ఊపిరాడక మనం లాంటి సేమ్ సెన్సార్. రైట్, సో కొంచెం ఇటు చూస్తే, సో ఈ గాలి లావుగా ఉన్న పైప్, నేను చెప్పాం పల్చగా ఉన్న గాలి వెళ్ళే పైప్ లోపలికి వెళ్తుంది. సో ఆ గాలి ఇక్కడి నుంచి దీంట్లోకి వచ్చి ఇక్కడ టర్బో చార్జర్కి వస్తుంది. సో ఇటు జరగండి, కొంచెం ఇటు రండి, ఇటు సైడ్ రండి. సో ఈ కొలిమి హ్యాండిల్ ఏదైతే ఉందో, రైట్, సో అది ఇది ఇది ఇటు సైడ్ ఇది ఎత్తుగా ఉంది కదా, అది ఇది ఓపెనింగ్ ఏదైతే ఉందో ఖాళీగా. ఓకే, ఇటువైపు ఫ్యాన్ ఉన్న వైపు ఓపెనింగ్ ఏదైతే ఉందో అది పైప్. ఓకే, మనకి ముందుకెళ్ళి గొట్టం కత్తుల దగ్గర పోస్తుంది కదా, అది ఇది. అంతే, వెరీ సింపుల్గా అంటే ఇంతే. రైట్, సో ఇది ఇప్పుడు ఎంత తిరిగిద్ది, ఇది ఎంత తిరిగిద్ది అట్లా చూసుకుంటే మనం ఇక్కడ ఈ లోపల తిరిగే ఫ్యాన్ అంటే హ్యాండిల్ ఎంత అంటే దాదాపు 1 lakh నుంచి 2 lakhs RPM రివల్యూషన్స్ పర్ మినిట్. నిమిషానికి ఈ టర్బో చార్జర్ ఫ్యాన్ ఏదైతే ఉందో 1 lakh 2 lakh మధ్యన తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇది తిరగటం స్టార్ట్ అవుతూ ఉంటుందో సో స్లోగా గాలి ఇందులో కంప్రెషన్ అనేది పెరిగింది. మనకి అంటే ఇంజన్ పరంగా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంతకు ముందున్న దానికన్నా మనం 5 times ఎక్కువ ఎయిర్ కంప్రెస్ చేసి పంపిస్తున్నాం అన్నది మనకి వాళ్ళు చెప్పిన ఫిగర్. అండ్ దాదాపుగా అంతే టెంపరేచర్ కూడా పెరుగుతుంది.
ఇంతే డైరెక్ట్గా గాలి లోపలికి కానీ పోస్తే ఏంటి ఇంజన్ లోపలికి డ్యామేజ్ అవుతుంది. నార్మల్గా ఇంజన్కి ఏ గాలి వెళ్తుంది, బయట ఉన్న గాలి వెళ్తుంది, ఫ్రెష్ ఎయిర్, రైట్. దాన్ని నువ్వు మధ్యలో ఏదో చేసావు ఇంజన్ కోసం కావాలని చెప్పి, దానివల్ల నువ్వు ఇంజన్ డ్యామేజ్ చేయకూడదు కదా, రైట్. సో దానికి మనం ఏం చేస్తామనంటే ఇక్కడ టర్బో ఏం పెట్టాం, టర్బో చార్జర్. టర్బో బయటకు వెళ్ళిపోయే పొగతో ఎయిర్ని ఛార్జ్ చేస్తుంది. ఛార్జ్ అయిన ఎయిర్ ఉంది ఇప్పుడు మన దగ్గర, ఛార్జ్ అయిన ఎయిర్, కంప్రెస్ చేసిన ఎయిర్, టెంపరేచర్ పెరిగింది, ఓకే, వేడి పెరిగింది, వేడి చల్లార్చాలి. ఛార్జ్ ఎయిర్, ఇది కూలర్. వెరీ సింపుల్ సైన్స్. ఛార్జ్ ఎయిర్ వచ్చింది, దాన్ని కూల్ చేసింది. ఎలా కూల్ చేసింది? వాటర్ పెట్టామా, రేడియేటర్ పెట్టామా? ఏం కాదు, ఇది ఒక రేడియేటర్ డిజైనే, కానీ వాటర్ ఏం పంపించట్లా మనం. దీని మధ్యలోంచి అదినేమో గాలి ఫ్లో అవుతుంది, బయట గాలితో కలవదండి, ఓకే. ఇక్కడ రేడియేటర్లో వాటర్ బయటకు వస్తాయా? రావు కదా. సేమ్ అలాగే ఇందులో గాలి బయటికి రాదు. ఈ గాలి లోపల ఫ్లో అవుతూ ఉంటుంది. బయట నుంచి రేడియేటర్ ఫ్యాన్ ఈ గాలి లాగుతుంది కదా, చల్లగాలి, బయట ఉన్న చల్లగాలి వేడెక్కి ఒత్తిడి ఎక్కువ ఉన్న గాలిని చల్లబరుస్తుంది. చార్జ్ ఎయిర్ కూలర్ కూల్ చేస్తుంది. కానీ ఎక్కువ ఎయిర్ ఉందా? ఇప్పుడు ఎయిర్ అయితే ఎక్కువే ఉంది, ఓన్లీ చల్లగా ఉంది, అంతే తేడా. టర్బో ఇంజిన్ గురించి చెప్పారు తేజ సార్, చాలా మంచిగా చెప్పారు. ఎలా కంప్రెసర్ అవుతుంది, ఎట్లా ప్రెషర్ బిల్ట్ అవుతుంది, రేడియేటర్ కూలింగ్ ఎలా ఉంచుతారని చెప్పారు. ఇది చాలా బెనిఫిట్ కేసు, ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ట్రైంఫోర్ 5405లో అవైలబుల్లో ఉంది. ఓకే అన్న, నమస్కారం. వేరే టెక్నాలజీ, వేరే అప్డేట్తో మీ ముందుంటా. మీ భాష, కుప్పం బ్రాంచ్.